సో మరి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మునార్. సో మరి మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అవుతుంది. వీఆర్ స్టార్టెడ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి అలువా వరకు వెళ్తున్నాం. మేమైతే ప్రెసెంట్ త్రిశూర్లో ఉన్నాము. త్రిశూర్ నుంచి అలువా వెళ్ళి అక్కడి నుంచి మున్నార్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. మా జర్నీ ఎలా ఉందో కూడా మీకు చూపించేస్తాను. దిస్ ఇస్ మై హౌస్ ఇన్ త్రిశూర్. మరి రోడ్లు అయితే చాలా చిన్నగా ఇరుగ్గా ఉన్నా కూడా ఇల్లులు చాలా విశాలంగా ఉంటాయన్నమాట. అసలు గార్డెన్ కానీ చాలా పెద్ద పెద్ద స్పేస్లో కట్టుకుంటారు వీళ్ళు. హౌసెస్ అన్నీ కూడా చూసారా ఇల్లులు ఎంత బాగున్నాయో. ఏంటంటే ప్రతి ఇంట్లోనే నుయ్యి ఉంటుంది. ఇదైతే రోడ్ సైడే ఉంది, చాలా పెద్ద నుయ్యి. కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక నుయ్యి అనేది కామన్ అనమాట. నూతి నీళ్ళే వాడతారు అందరూ. ఇక్కడ వాటర్ చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత అద్భుతంగా కట్టుకుంటారో. నాకైతే చాలా నచ్చుతుంది. ఎక్కువ స్పేస్ ఉంచుకుంటారు వీళ్ళు. అసలు ఎంత గార్డెన్ ఉంటుందో, ఎంత స్పేస్ ఉంటుందో అందులో. అరటి చెట్లు అబ్బబ్బబ్బబ్బబ్బా. కేరళలో ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అనేది కామన్ అనమాట. ఏ ఫ్లవర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియకపోయినా ఆ ఫ్లవర్స్ని ఖచ్చితంగా వాడతారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఓనం ఫెస్టివల్ రోజు ఫుల్ డెకరేట్ చేస్తారనమాట ఈ ఫ్లవర్స్. సో మందార పువ్వులు అయితే నేను ఎక్కడ లేని విధంగా రకరకాల కలర్స్ని చూశాను. ఆరెంజ్ కలర్ అంటూ స్పెషల్గా చాలా బాగుంది. సో మరి కేరళలో ఫ్లవర్స్ అనేవి చాలా 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 ఎక్కువ ఉంటాయి. ఓనం రోజు ఆ డెకరేషన్స్ అవి వెరీ వెరీ గ్రాండ్గా ఉంటాయి అన్నమాట. సో ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ఉండేది 4 ప్లాట్ఫామ్స్ ఈ రైల్వే స్టేషన్లో, త్రిశూర్ రైల్వే స్టేషన్లో. మన ఇండియా ఫ్లాగ్ చూసారా, 3 రంగుల జెండా ఎంత బాగా ఎగిరిపోతూ ఉందో. సో మరి టికెట్ కౌంటర్కి వచ్చేసాము. ఇక్కడైతే అలువా వరకు టికెట్ తీసుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్ళడానికి ట్రై చేస్తామున్నారు. సో మరి తీసుకోవడానికి అయితే వచ్చేసాము. మీరు చూసినట్టయితే ఆ పెద్ద బోర్డు ఉంది కదా బ్యాక్ సైడ్, దాని మీద ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఏ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టైమింగ్ వస్తుంది అనేది ఫుల్ క్లారిటీతో ఆ బోర్డులో ఇచ్చేస్తారు. అండ్ పాపనైతే నేను టికెట్ తీయమని చెప్తున్నాను. తన ఫేస్ మాడిపోయింది. నేను కమ్యూనికేట్ చేయాలా అని చెప్పి. భయం అంటే తనకు రాదు అని కాదు, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. కానీ నేనైతే ఫోర్స్ చేసి మరీ పంపించాను. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలా మాట్లాడాలి ఏంటి అని నలుగురిలో. సో రైల్వే స్టేషన్ ఆనుకొని పక్కనే పెద్ద రెస్టారెంట్ అయితే ఉంది. ఆకలి అంటే ఇంకా రైల్వే స్టేషన్ రాగానే ఇక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఫుడ్ తినవచ్చు. రైల్వే స్టేషన్ పక్కనే టికెట్ అయితే తీసుకున్నాము. అలువాకి 100 రూపీస్ ముగ్గురికి. సో 2 adults 1 kid అనమాట. సో మరి జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అలా వెళ్తున్నాం అంతే. సో మరి స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేసి ట్రైన్ అయితే క్యాచ్ చేసాము. సో ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఎక్స్కలేటర్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ప్రకృతిగా ఎక్స్కలేటర్ కనబడగానే ఎక్కాలనిపిస్తుంది కదా. ఎగ్జిట్ అవ్వడానికి నేను వెళ్ళి ఎక్స్కలేటర్ ఎక్కుతున్నాను. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళడానికి. వెరీ ఫన్నీగా అనిపించి నవ్వుతుంది మా పాప. సో అలువా అయితే వచ్చేసాం అనమాట. కేరళలో ఎక్కడ చూసినా కూడా లాటరీ అనేది ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. రైల్వే స్టేషన్లో దిగినా, బస్ స్టాప్లో దిగినా కూడా లాటరీ అనేది కంపల్సరీ ఉంటుంది. చాలా సో మరి బాగా ఆకలి అయితే వేసింది. రెస్టారెంట్కి వెళ్ళిపోయాము తినడానికి. సో మరి ఇక్కడ ఏ హోటల్లో చూసినా మనకి వేడి నీళ్ళు కంపల్సరీ ఇస్తారనమాట. వేడిగా ఉంటాయి బాగా. అండ్ సమ్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు, జీరా కానీ అట్లా ఏమైనా. సో ఇక్కడైతే నేను బిర్యానీ ఆర్డర్ చేశాను. ఏదైనా ఈజీగా తినొచ్చు అనమాట, చికెన్ బిర్యానీ. సో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లెమన్ అనేది స్పెషల్గా ఇంట్లో అయితే కొనుక్కోను, కానీ హోటల్లో కనిపిస్తే మాత్రం వదలను. అసలు బస్ స్టాండ్లో జనాలే లేరు. చాలా మధ్య మన వైజాగ్ కాంప్లెక్స్ అయితే అదిరిపోద్ది. ఎలా వెయిట్ చేస్తున్నాము. ఈ నెంబర్ వస్తుందంట మున్నారు. ఆడ ఏం అనౌన్స్ చేసినా మనకు అర్థం కాదు. ఇంకేదో బస్సు వస్తుంది. ఇది కూడా కాదు మన బస్సు. మన బస్సు అయితే వచ్చేసింది. మరి ఎవ్వరు లేరనమాట జనాలు. సో ప్రశాంతంగా ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవచ్చు అన్నట్టు ఉంది. సో మరి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 hours అంటే 4 గంటలు పడుతుంది అనమాట మున్నార్ వెళ్ళడానికి. ఫుల్ వ్యాలీస్ అనమాట. సో మరి అలాంటి ప్లేస్కి ఇలాంటి బస్సులు అయితే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు. దారిలో ఒక సినిమా థియేటర్ కూడా కనిపిస్తుంది మాకు. పాత సినిమా థియేటర్ అనమాట.
2K 3D. నిజంగా పెద్ద పెద్ద విల్లాల్లానే కట్టేసుకుంటారు వీళ్ళు, ఎంత బాగుంటాయో. మరి డార్క్ చాలాసేపు అయిందనమాట. ఇంకా మళ్ళీ తరగతి ఆడించేస్తాము నోట్లని. గేర్ బై స్టార్ట్ చేసింది. ఏమైనా బింగో లేదు, చాలా బాగుంటుంది. బ్లూ కలర్ చాలా బాగుంటుంది. మొహమ్మలు వాడిపోయింది అలా బస్సులో కూర్చొని మనకి కొద్దిగా ఉండదు కదా కాళ్ళు, కొద్దిగా కూర్చొని అలా వాడిపోతుంది అనమాట. ఎక్కువ తిరిగితేనే యాక్టివ్గా ఉంటాము. ఎంత దారుణం అంటే విండో సీట్లో కూర్చున్నానని చెప్పి నా ఒడిలో కూర్చొని పొరపాటు చేసేస్తుంది విండో సీట్ కోసం. ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, మళ్ళీ అక్కడెక్కడ వెళ్ళి కూర్చోదు. నా ఒడిలోనే కూర్చోని నా పక్కనే కూర్చోదు. ఈ మూలకి ఇల్లులు చూసారా, అసలు రిమోట్ ఏరియాలో ఎలా ఉంటున్నారేటో. 2-3 కిలోమీటర్లకు ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. సో మరి ఈవినింగ్ అవగానే క్లైమేట్ పూర్తిగా మారిపోయింది అనమాట. పొగ మంచులు చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఫుల్ చలి కూడా స్టార్ట్ అయింది. సో మున్నార్ అనేది మన అరకు లాంటిది అనమాట, హిల్ స్టేషన్. హోటల్కి వచ్చేసాము. ఫస్ట్ రూమ్ చూసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడే ఉంది, ఇదిగో ఇలా సోప్స్ ఏమైనా ఉంటే పట్టుకెళ్ళిపోవడానికి ముందే ప్లాన్ చేసేయాలి మా అమ్ములాగా. ఎస్, రూమ్ అయితే బాగుంది, గుడ్, కూల్. అసలు మీకు మెయిన్గా చూపించాల్సింది ఇంకోటి ఉంది. ఎస్, ఈ బాల్కనీ వ్యూ నార్మల్గా ఉండదు. మార్నింగ్ చూపిస్తా. ఇక్కడ రివర్ ఉంటుంది, అద్రిపోద్ది అసలు. చాలా కూల్గా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడైతే చల్లగా చలేసేస్తుంది. మా అమ్మకి అయితే చేతులు గడ్డగట్టేస్తుందంట. సో మరి రూమ్కి అయితే వచ్చేసాము. మా అమ్మకి అయితే చలేసేస్తుంది, అందుకే డాన్స్ కూడా చేస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోద్ది. మార్నింగ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది అసలు. నాకైతే చలి స్టార్ట్ అయిపోయి ఇంక ఇలా ముసుగులు కప్పుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాను. మేము అన్ప్లాన్డ్గా వచ్చాము కదా, ఈ టైంలో అంత చలి ఉంటుందో లేదో, ఉంటుందని తెలుసు, బట్ ఎందుకో నేను ప్రిపేర్డ్గా రాలేదు. జర్కిన్స్ కానీ ఏమీ నేను వైజాగ్ నుంచే తేలేదు అసలు. సో ఇప్పుడు మాకు ఏమీ లేదనమాట, ఈ చలికి ఇలా వణికిపోవాలి. బట్ ఇప్పుడైతే బాగానే ఉంది, మరీ అంత చల్లగా లేదు, కానీ చలేస్తుంది. వ్యూ అయితే మార్నింగ్ చూపిస్తాను. ఇంకా నార్మల్గా రిలాక్స్ అవ్వము. అన్ని 4 hours, ఆల్మోస్ట్ 4 hours జర్నీ చేసి టయర్డ్ అయిపోయాము. కళ్ళు అయితే కాయలు కచ్చేసాయి. సో మరి ఇంకా కాసేపు ఉండి ఏనా వేసేసి పడుకుని పోయి మార్నింగ్ అన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఏ హోటల్కి వెళ్ళినా కూడా నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే వీటిని పట్టుకెళ్ళిపోవడం. డెంటల్ కిట్, సోపు, ఇవి నేను ఆల్రెడీ స్పేర్ తెచ్చుకుంటాను, బ్యాగ్లో ఉంటాయి. షాంపూలు కూడానా? కానీ క్లినిక్ ప్లస్ షాంపూవా? సో వీటిని ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే ఇంటి వరకు తీసుకెళ్తాను నేను. తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడతాను. మరి ఫుడ్ అయితే తినడానికి వచ్చేసాం అనమాట. చపాతీలు, చికెన్ కర్రీ అనుకొని ఇంకా ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి అయితే పడుకుని పోయాము. సో రేపు ఈరోజు అయితే జస్ట్ రీచ్ అయ్యాము మున్నార్. ఏం చేయలేదు, జస్ట్ నైట్ రీచ్ అయ్యాము కాబట్టి ఇంకా ఏం చేయడానికి కూడా లేదు. సో రేపు డే 2 ఏం చేసామో మున్నార్లో మీకు అప్లోడ్ చేసేస్తాను వెరీ సూన్. స్టే అప్డేటెడ్. సో మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.